నమస్తే, మీ పేరమ్మా? శైలజాన్. ఏం చేస్తారు? హౌస్ వైఫ్ అండి. ఏంటి కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? మరి 2 సంవత్సరాల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో అని చెప్పి అంటున్నారు. నిజమైన వ్యతిరేకత వచ్చిందంటారా? వ్యతిరేకత ఏం లేదండి. మాకు సంబంధించి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అయితే పనిచేస్తుంది. ఏ రకంగా అయినా సరే కావాల్సిన విధంగా అయితే మాకు అనుకూలంగా, మాకనే కాదు అందరికీ కూడాను, రోడ్ల పరంగా అయినా, ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పరంగా అయినాను, ఈ స్కూల్స్ పరంగా అయినా, ప్రతి ఒక్క విషయంలో కూడా కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. మరి అంటే ఇటు పక్కన అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్న శాఖ మంత్రులు కానీ వాళ్ళకి ఏ శాఖ ఇస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు, ఉన్న శాఖలు నిర్వీర్యం చేయడం తప్ప వాళ్ళకి ఏమీ చేత కావట్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఎలా తిట్టాలో ఆ విధంగా తిడతా ఉన్నారని చెప్పి అంటున్నారు. ఏంటి అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఆయన ఖాళీగా కూర్చొని ఎవరిని ఏమనాలో తెలియక, ఏం మాట్లాడాలో అర్థం కాక, ఊరికే ప్రతి ఒక్కటి కూడా మా కూటమి ప్రభుత్వం బ్లేమ్ చేసి ఏదో ఒక విధంగా ఒక టాపిక్ కావాలి కదా, ఇంట్లో కూర్చొని వీడియో కాల్ మాట్లాడుకొని వీళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని ఒకరినొకరు నిందించుకొని మాట్లాడుకొని సొల్లు మీటింగ్ ఉప్పర్ మీటింగ్ పెట్టుకోవడం తప్ప వేరే ఏమీ లేదు. వాళ్ళకి ఏమీ చేతగాక ఏదో ఒక విషయంలో ప్రతి ఒక్క శాఖ మంత్రిని ఏదో ఒకటి ఎత్తిపోడ్చి మాట్లాడాలని మాత్రమే, కానీ వాళ్ళ ఇంట్లో కూర్చుంటే ఏం తెలిసిద్ది? వీడియో కాల్ మాట్లాడుకొని అన్నీ పరామర్శించుకొని చేసుకుంటూ ఇంట్లో మాట్లాడుకుంటే సరిపోదు కదా, బయటకు వచ్చి ఏ మంత్రి ఏం పని చేస్తున్నాడో అని తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మా ఐటీ శాఖ మంత్రి ఉన్నారు, ఇప్పుడు అన్నీ ఇదే పెట్టుబడులని అన్నీ ఇప్పుడు మన దేశానికి పెట్టుబడులని రాష్ట్రాలు అవి ఇవి అన్నీ తీసుకొస్తూ ఉన్నారు కదా, ఇంకేం చేయట్లేదు. ఏ మంత్రికి ఆ మంత్రి ఏదో ఒక పరంగా ఏదో ఒకటి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చే పనిలోనే ఉన్నారు, కానీ ఎక్కడ వెనకబడి అయితే ఎవరు లేరు. వాళ్ళకి ఏమీ తెలియక 11 సీట్లు కూడా వచ్చినాయి అనుకొని చెప్పుకొని ఏదో ఒకటి టాపిక్ మాట్లాడుకోవాలి కాబట్టి అంబటి రాంబాబు పని పాట లేక అంతా ఇది చేసుకొని జైలుకి వెళ్ళొచ్చి అటెళ్ళొచ్చి ఇటెళ్ళొచ్చి ఖాళీగా కూర్చొని తిని అరక్క మాట్లాడే మాటలు తప్ప ఏమీ లేదు. అంటే జనాల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పుడు ఎలక్షన్ జరిగిన జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసమే ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని చెప్పి అంటున్నారు. నిజమేనంటారండి ఇది? అసలు వాళ్ళు డబ్బు కొట్టుకోవడం తప్ప ఏముందండి ఇక్కడ? అసలు ఇందులో ఏమాత్రం నిజం కూడా లేదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా సరే, ఏది జరిగినా సరే మా కూటమి ప్రభుత్వం ముందులో ఉంటుంది, కానీ ఏమాత్రం అసలు వాళ్ళు ఏ రకంగా ఏ మొహం పెట్టుకుని వచ్చి ఓట్లు అడుగుతారు? అసలు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ఎట్లాంటి రెస్పాండ్ వచ్చిందో ఒకసారి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారినైనా, వాళ్ళ తరపున ఉన్న రోజా అయినా, అంబటి రాంబాబు అయినా, అనిల్ అయినా, వీళ్ళందరూ కూడా, అనిల్ రెడ్డి అయినా, వీళ్ళు ఎవరైనా ప్రతి ఒక్కరు ప్రజల్లోకి వచ్చి మాకు ఓట్లైనా అని అడిగితే ప్రజల నుంచి స్వభావం ఎలా ఉండిద్ది అనేది వాళ్ళకు కూడా పూర్తిగా కళ్ళకు కట్టినట్టు అర్థమైద్ది. ఇప్పుడు ఎలక్షన్ జరిగిన ముందస్తుగా ఏదైతే మా కూటమి ప్రభుత్వమే ఉండిద్ది, కానీ అసలు ఒక్కటి కాదు కదా, అసలు ఉంటుందో లేదో కూడా తెలియదు. అవునండి. మరి నిన్న జగన్మోహన్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు, హత్య రాజకీయాలు ఎలా చేయాలో చంద్రబాబుని చూసి నేర్చుకోవాలి, రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి గల కారణం కూడా చంద్రబాబు, దానిలో కూడా చంద్రబాబు వస్తుందని చెప్పి అంటున్నారు. ఏంటండి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆయనకన్నా ఇది జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బాగా తెలుసాయండి హత్య రాజకీయాలు. ఆయన మరి ఇంట్లో బాబాయ్నే ఏం చేశాడో కూడా ఇప్పటికీ అంతుపట్టట్లేదు. ఒకటి ఎలా చంపాడు ఏంటి అని కథలుగా చెప్పుకున్నాయి వార్తలు అన్నీ, బయట జరిగినాయి అన్నీ తెలిసిందే. ప్రజల్లో కానీ అందరికి కూడా ప్రతి ఒక్కటి జగన్ గురించి తెలిసిందే. ఇంట్లో సొంత అమ్మకి చెల్లికే కూడా ఒక రక్షణ లేదు, ఒక ఇది లేదు. ఆయన మళ్ళీ హత్య రాజకీయాలు మా కూటమి ప్రభుత్వం చూసి నేర్చుకోవాలని చెప్పే అంత పనోడైతే కాదు. ఆయన చూసి ఎవరైనా నేర్చుకుంటారు, కానీ మరి మా ప్రభుత్వం ఏ రకంగా అయితే అలాంటి దాంట్లో అసలు సుపరిపాలన అందించిందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, డెవలప్మెంట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటున్నారు. మరి ఏం చేశారంటారు? ఆయన ఎక్కడెక్కడ డప్పులు కొట్టుకోవడమే కదండి. ఏదైనా ఒక మంచి క్రెడిట్ వస్తే కూడా అందులో నేనే తెచ్చా అని మాట్లాడతాడు. ఏదైనా చెడు వచ్చిందనుకో, మీ చంద్రబాబు నాయుడు మీ వాళ్ళు చేశారా అని మాట్లాడతాడు. అదంతా ఎందుకు, ఎక్కడో తమిళనాడు విజయ్ గెలిస్తే కూడాను నేను వెళ్ళి ఫోటో దిగొచ్చాను, నా వల్లే గెలిచాడు అని మాట్లాడుకోవట్లేదు. జగన్ ప్రభుత్వంలో జగన్ మాటలు అలా ఉంటాయి అంతే, అంత మించేం లేదు.